అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరెప్పుడైనా వంకాయ కర్రీ క్విక్‌గా చాలా టేస్టీగా రావాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్, పావు కేజీకి 2 స్పూన్స్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. దీంట్లోకి మనకి తాలింపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని, సాల్ట్ వేసుకొని, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వంకాయలనేవి కట్ చేసి సాల్ట్ వాటర్‌లో వేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ముందైనా పెట్టుకోవచ్చు. ఈలోపు మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసిందైతే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. అల్లం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి. వంకాయలకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అయితే ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. లేకపోతే వంకాయలనేది కండ్రెక్కుతాయండి. అంటే కొద్దిగా చేదు లాంటి టేస్ట్ వస్తుందనమాట. ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే మనకి వంకాయలకు కూడా మంచిగా సాల్ట్ అనేది పడుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకుంటే వంకాయలనేవి తొందరగా మగ్గుతాయండి. చూస్తున్నారు గదా! ఈ విధంగా మగ్గిపోతాయన్నమాట. ఒక్క 5 మినిట్స్ కూడా పట్టదండి. చాలా క్విక్‌గా మగ్గిపోతాయి వంకాయలనేవి. ఈ విధంగా కలర్ చేంజ్ అయినప్పుడు మనము టమాటాలైతే నేను ఒక 2 తీసుకున్నానండి మీడియం సైజ్‌వి. ఈ టమాటాలను కట్ చేసుకొని మనకు సాల్ట్ మళ్ళీ వేసుకుంటున్నాను. టమాటాలకి సరిపోయే సాల్టే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వంకాయలకనేది సాల్ట్ వేసాము. ఇప్పుడు టమాటాలు మగ్గటం కోసం సాల్ట్ వేస్తున్నామనమాట. అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి టమాటాలు ఫాస్ట్‌గా మగ్గిపోతాయి కదండీ! ఈ పౌడర్ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడైనా తొందరగా కర్రీస్ చేసుకోవాలనుకున్నప్పుడు. ఇది ధనియాలు, కారము కలిపిన పౌడర్ అండి. ధనియాలు, కారము, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పల్లి పౌడరు వేసిన పౌడర్ అండి. కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ వేసుకుంటామట. ఈ పౌడర్ వేయడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేసిన 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. కర్రీని మనం దింపుకోవటమే. ఇది మనకి రైస్‌లోకి కూడా బాగా కలుస్తుంది. లేకపోతే చపాతీల్లోకి, సైడ్ డిష్‌గా, పప్పుచారులోకైనా అన్నిట్లోకి చాలా సూట్ అవుతుందండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చివరి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.